నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే వాసిరెడ్డి పద్మ గారు, శ్రీమతి వాసిరెడ్డి మహిళా కమిషనర్, మాజీ చైర్పర్సన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక వీరిద్దరితోటి చర్చలోకి వెళ్ళడానికి ముందు ఈరోజు వీడియోలు చూద్దాం. ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్ ఎస్, మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. రైట్. ముందుగా ఎల్వికే గారు చెప్పండి, దద్దమ్మ పాలన సంపాదకీయాలు రాయటువంటి ముస్లిం రిజర్వేషన్ల మీద మీకు ఇప్పుడే చూపించాను కదా, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో వేస్తున్న వీళ్ళు అక్కడ మాత్రం ఎందుకు వేయట్లేదు? ఎంత నీచం! ఇదంతా నీచమైనటువంటి జర్నలిజం కాదా? నిజంగా దద్దమ్మ పాలన, అసలు దద్దమ్మ రాతలా? అసలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనేమో అక్కడ నీళ్లు లేకుండా నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చేసాండి, ఇప్పుడు లేకుండా చేసేయండి. ఏమిటి దరిద్రపు రాతలు? ముస్లిం రిజర్వేషన్ల మీద ఇట్లా రాయొచ్చా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటం కాదా ఇదంతా? సార్, మీకు తెలియంది కాదు, ఒక రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఆ రిజర్వాయర్ జీవితకాలం ఉంటుంది. అప్పుడప్పుడు కావాలంటే కొద్ది సీట్లు తీస్తే చాలు. అంటే మీరు అనేదానికి 14 ఏళ్ళు ఇప్పుడు అనేదానికి అంతకుముందు ఏమీ లేవు అంటే లేకపోవడం వల్లనే కొనసాగింపు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఏంటంటే పత్రికలకు సంబంధించి అతి దారుణమైన హేయమైనటువంటి పరిస్థితి. చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ మాటలు, ఇక్కడేదో విశ్లేషణ చేయాలనో ఇంకోటో కాదు, చాలా బాధతోటి. సీమ సంస్కృతి అనే పదాన్ని పత్రికల్లో రాస్తే అది కూడా ఏంటి, అక్కడెక్కడో బాంబు పడితే హైదరాబాద్ నగరంలో బాంబు ఒకటేదో పేలింది అనగానే సీమ సంస్కృతి రాజధానికి పాకింది. ఇంత దరిద్రమైన దిగజారుడు వ్యవహారాన్ని, అంటే రాయలసీమ ప్రజలంటే వాళ్ళు బాంబులు వేసేవాళ్ళు, బాంబులు తయారు చేసేవాళ్ళని అర్థమా? ఎక్కడ లేదు. పల్నాడు ఏరియాలో లేదా కొంత ఫ్యాక్షన్ ప్రభావం, రకరకాల చారిత్రక సామాజిక కారణాల వల్ల విజయవాడ నడిబొడ్డున ఇవి, అంటే రిక్షాలో పోయాయని నరికి కాల్చి చంపేశారు. రిక్షాలో పోయాయని పత్రిక ఎడిటర్ పింగళ దశరథరామని, నాకు రక్షణ కావాలని నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని అక్కడే చంపేశారు ముసుగులేసుకొని పోయి. అంటే అక్కడెక్కడ ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడ ఏమీ హింస లేదు, ఓన్లీ రాయలసీమలో. అసలు సంస్కృతి అనేది ఏంది? అక్కడ 90% పైన మెజారిటీ ప్రజలు అనుసరించే జీవన విధానం. ఆ అర్థం బర్థం లేకుండా సీమ సంస్కృతి అని రాయటం అనేది దుర్మార్గమైన, హేయమైన చర్య. అట్లాగే దద్దమ్మ ఎవరిని అంటారండి? ఎవరిని అంటారు? అంటే పత్రికకి ఆ కసి, అక్కసు ఎందుకు? 1% హామీలు కూడా నెరవేర్చలేదంట జగన్. అక్కసు ఎందుకు? మీరు సలక్షణమైన మంచి భాష వాడండి, విమర్శలు చేయండి, ఉంటే తప్పు ఉంటే విమర్శలు చేయండి, తప్పు కాదు. కానీ ఆ భాష ఏంటి? ముద్దాయి అని రాయొద్దని పాఠాలు చెప్తారు జర్నలిజం పిల్లలకి అక్కడ. కానీ వీళ్ళు బ్యానర్లో ముద్దాయి అని రాస్తారు. ముద్దాయి కాదు, హంతకుడు అని ఇట్లా నేరం చేసినట్లుగా రాయకూడదు. నిందితుడు అని రాయండి అని చెప్తారు. ముద్దాయి అని రాయొద్దు జడ్జిమెంట్ వచ్చేదాకా అని. కానీ వీళ్ళు ముద్దాయి అని బ్యానర్లో రాస్తారు. అంటే కొంతమందికి సంబంధించి అది. అట్లాగే ఇప్పుడు పార్టీలకు సంబంధించి కూడా, పార్టీ నాయకులకు కూడా ఇది, ఒక పత్రికలకు మీడియాతో పాటు పార్టీ నాయకులకు కూడా, ఈ తణుకులోనో తునిలోనో ఏదో హింస జరిగితే ఇది పులివెందల అయితే పర్వాలేదు, నేను అర్థం చేసుకోవచ్చు అని ఒక పెద్ద నాయకుడు చెప్తాడు. ఎవరు? 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అన్నారు కదా, స్వయంగా అన్నారు. అంటే పులివెందల తగలబెట్టేవాళ్ళనా? అంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసే రైలు కట్టినప్పుడు అనింది ఇదే మాట అన్నారు. అంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టు, వాళ్ళు మానసికంగా కుసించుకుపోయేటట్టుగా మాట్లాడటం అనేది, రాయటం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో కానీ, లేకపోతే పులివెందులో కానీ, రాజంపేటలో కానీ, ఇంకో చోట కానీ ఎవరు పనిగట్టుకొని హింసలు చేయటంలా. వాళ్ళకున్న వ్యక్తిగతమైన విషయాలు, లేకపోతే ఇంకో రకమైన కుటుంబ తగాదాల వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి. అవి ప్రపంచం అంతా జరుగుతున్నాయి, అదే అక్కడికే పరిమితం కావటం లేదు. ఇప్పుడు కాల్మనీ కేసులు ఏంటి సార్ విజయవాడలో? ఎంత దుర్మార్గంగా చేశారు అంటే, విజయవాడ సంస్కృతి అంటామా దాన్ని? అక్కడెక్కడో 10 మందో 15 మందో చేసిన పనికి మాలిన వ్యవహారాలను తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తానికి ముడిగొడతామా? ఎప్పుడన్నా రాశారా? రాస్తారా? రాయొచ్చా? ఇది ఈ దుర్మార్గమైనటువంటి వ్యవహారం మీడియాలో అస్సలు ఉండకూడదు, ఉండకూడదు. కానీ దాన్ని పెంచి పోషిస్తూ నిత్యం అవే పదాలు, అవే రాతలు.
భాష ఎలా హామీలు అమలు చేయలేదు అంటాడు రామోజీరావు. హామీలు అమలు చేయకపోతే ఒకవేళ నిజంగా చేయలేదే అనుకుందాం అనుకోండి, ఏ హామీలు ఇచ్చారు, ఏమి రాయాలో రాస్తాడు. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మీరు అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి ఒక రకంగా, ఎల్వీకి సంబంధించి ఇంకో రకంగా రాయకూడదు. ఇది కూడా దరిద్రం, దిగజారుడు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదొక భగవద్గీత, అదొక ఖురాను, అదొక బైబిల్ లాంటిది ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి. నేను ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో కాపీలను సెక్రటరీలు అందరికీ పంపండి అని అడిగారు. అప్పుడున్న వృత్తిలో భాగంగా నేను అక్కడ ఉండి మేనిఫెస్టో కాపీలు మీరు సెక్రటరీకి ఎందుకు పంపుతున్నారు సార్ అంటే, దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా. జగన్ గారు కూడా అది చేశాడు. సో అంటే మేనిఫెస్టో అంత పవిత్రంగా అధికారులందరికీ పంపించి దాంట్లో ఏం అంశాలు ఉన్నాయో, ప్రజలకు ఏం చేయాలో అని చేయాలి. అధికారులకు వచ్చిన తర్వాత రాని వాళ్ళు వాటిని అమలు చేయండి అని ప్రభుత్వాన్ని అడగచ్చు. కానీ ఒక పార్టీ అధికారంలో ఉంటే, లేదా ఒక వ్యక్తి అధికారంలో ఉంటే మాత్రం మేనిఫెస్టో గురించి అసలే మాట్లాడని మాధ్యమాలు, మీడియా. ఇంకొకరు ఉన్నప్పుడు మాత్రం ఏదో 10 పరకో చేయకపోతే, ఏదో 10%, 15% అమలు కాలేదు అని రాయటం అనేది దుర్మార్గం. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను నేను. నాకు ఒక చిన్న మాట, అమలు అవుతున్నాయా లేదా అనేది రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. వీళ్ళు ఉచితంగా పత్రిక వేసినంత మాత్రాన ఉచితంగా పత్రికలు వేస్తున్నారు. మీకు నోటీస్కి వచ్చింది. అందుకని మీరు ఇందాక బాధపడ్డారు, ఎట్లా చదువుతున్నారు అంటే, ఏదో ఫ్రీగా వేస్తున్నారు కదా, తూకానికన్నా ఉంటుందని బహుశా కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు. అంటే చందాదారులు కాకుండా వేరే పత్రికల చందాదారులందరికీ ఉచితంగా ఇస్తున్నారు అనేది నాకు వచ్చినటువంటి సమాచారం. సో అందుకని అది ఉండొచ్చు. అంటే ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదు అనేది మనం చెప్తున్న మాట కాదు, పరిశోధకులు దాని మీద లోతుగా పరిశోధన చేసి, జర్నలిజంలో పరిశోధన చేసిన వాళ్ళు చెప్తున్నారు. పార్టీలకు అంటగాగుతున్నారు అని, పాఠక దేవుళ్ళు నాసిరకం ప్రసాదం వద్దు అని చెప్పి. సో ఈ రకమైనటువంటి వేదన ఉంటే రాజకీయ పార్టీ. మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ మళ్ళీ వెళ్దాం. పద్మ గారు చెప్పండి, ఏమిటి మీ దద్దమ్మ పరిపాలన అంట? రామోజీరావు నానా చెత్తంతా రాసి అవతల పారేశారు, మీ మీద రుద్ది పారేశారు. ఏమిటి మీరు నిజంగా ఎవరు దద్దమ్మ పరిపాలన అందిస్తున్నాడు? మరి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రలో ఇంకో రకంగా రాస్తున్నారు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసీఆర్ గారు, మీకు, ఎల్వికే గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ తిప్పలు, వాళ్ళ పాటలు చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. తెలుగుదేశం పత్రికలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని వేసేస్తే బాధలేదు. కానీ అంటే చదివేవాళ్ళు చదువుతారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఆ పార్టీ వాళ్ళు సంతోషపడితే సంతోషపడతారు, అదే జరుగుతుంది అనుకోండి. కానీ ఒక జర్నలిజం అనేటటువంటి ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం నిజంగా ఎంత దౌర్భాగ్యకరం అంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ రోజున వైసీపీ శ్రేణుల, తెలుగుదేశం శ్రేణుల కాకుండా కూడా ప్రజలు ఉంటారు. ఆ ప్రజలకు సంబంధించినటువంటిది ఈ రోజున ఒక పత్రికలు అనేటటువంటి పేరుతో, ఒక టీవీ ఛానళ్ళు అనేటటువంటి పేరుతోటి ఒక విషం చిమ్మడం అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏది మాట్లాడినా తప్పే. అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా చంద్రబాబు కూడా చేయట్లేదు ఆ పని. చంద్రబాబు చేయనటువంటి గొప్ప ఘనకార్యాన్ని కూడా ఈ రోజున ఈ రామోజీ లేకపోతే రాధాకృష్ణ చేస్తున్నటువంటి తీరు చూసి నిజంగా ప్రజలు, జర్నలిస్టులు అనేటటువంటి దానికి అసలు ఉన్నటువంటి గౌరవం ఎప్పుడో పోయింది. గౌరవం పోయింది కాకుండా ఈ రోజున నిజంగా వీళ్ళకి ఏం వెయ్యాలి శిక్ష అనేటటువంటిది కూడా ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వము ప్రతిపక్షము చూసుకుంటాయి రాజకీయంగా, కానీ ఈ రోజున జర్నలిజం అనేటటువంటి పేరుతోటి పత్రికలు నడుపుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు ఇంత అన్యాయంగా, ప్రతిదాన్ని కూడా అభూత కల్పనలు ఒక రకంగా ఎక్కడెక్కడ చెప్తో తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టేటటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా అది పులివెందులకు అంటగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం. చిత్తూరులో మేయర్కి సంబంధించి, కుటుంబానికి సంబంధించి అనుకుంటాను, ఏదో హత్య జరిగితే అది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ కలహాలతోటి, సొంత కుటుంబ సభ్యులే చేసినటువంటి చంద్రబాబు డైరెక్ట్ గా రెడ్లు చేశారని చెప్పి రాశారు. చంద్రబాబు ఆరోపించినట్టున్నాడు, లేకపోతే ఎవరు లేదు. చంద్రబాబు గారు స్వయంగా మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారి హత్య చేయించారు ఆయన మాట్లాడారు. అంటే కనీసం విచారణకి ఒక్కరోజు సమయం కూడా ఇవ్వకుండానే ఏది జరిగితే అది వెంటనే కాల్చేయడం, వేసేసేయడం. తర్వాత ఏంటి, నిజాలు బయటకు వస్తాయని తెలుసు, వాళ్ళకి ఏం జరిగిందనేది తెలుసు. కానీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసడానికి ఒక 4-5 ఛానల్స్ ఉంటాయి, 2 పత్రికలు ఉంటాయి. కాబట్టి ఒక మాట మాట్లాడితే అది పోతూ ఉంటుంది, దాని పని చేసుకుంటుంది అనేటటువంటి ఒక నైజం ఈ రోజున అబద్ధాలు ప్రచారం చేయడమే టీడీపీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఫిలాసఫీ. కాబట్టి ఆ రకంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు చెల్లింది కాలం.
వాళ్ళ కాలం చెల్లింది. దాన్ని కాకపోతే దాన్నే ఇప్పటికీ నమ్ముకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా యుగం వచ్చింది. ప్రతిదీ ప్రజల దగ్గరికి చేరుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, ప్రతి ఇల్లు కూడా బేరేజ్ వేసుకుంటోంది. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు. కాబట్టి కాలం మారింది అనేటటువంటి తెలియడం లేదు వాళ్ళకి. అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా బుల్లెట్ దిగింది అనేది వీళ్ళకి తెలియడం లేదు. ఇంకొక ఎన్నిక అన్ని ఎన్నికలు అవుతున్నాయి కానీ వీళ్ళకి ఆ సిద్ధాంతం, ఆ అబద్ధాల మీద బతికేటటువంటి బతుకు కాలం చెల్లింది అనేటటువంటి తెలియడం లేదు. పోనీ వాళ్ళని అలా ఉండనిద్దాం, మనమేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఉష్ట్రపక్షుల్లాగా అదే ప్రపంచం, అదే లోకం, అదే నిజం అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. వాళ్ళని అలాగే ఉండనివ్వండి, సంతోషం. అలా చూసి పద్మ గారు, నా ప్రశ్న ఏమంటే, దద్దమ్మ పాలన అసలు ఆంధ్రప్రదేశ్లో నీళ్ళే లేవన్నట్టు రాస్తున్నాడు ఆయన. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, చాలా చోట్ల చాలా ఫెసిలిటీగా ఉంది, లేదు కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండొచ్చు, నేనేమి అసలు ఉండదని నేను అంటలా. కానీ ఒక్క హామీ నెరవేర్చలేదంట దద్దమ్మ పాలన. మరి 14 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు నీళ్ళన్నీ పారించి ఉంటే, అప్పుడు రిజర్వాయర్లు కట్టి ఉంటే అసలు ఇప్పుడు సమస్య ఉండకూడదు కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా రామోజీ గారు సంపాదకీయాలు రాయటువంటి, ఇంకో ఆయన ఎవరో దరిద్రపు కొట్టు నక్కరాతలు రాస్తున్నాడు, అది చేసుకున్నారు వీళ్ళు. ఏమిటి ఇంత దరిద్రంగా? ఇది చాలా అన్యాయమైనటువంటి వ్యవహారం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్యారికేచర్ చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే, అంటే రాతలు ఎవరు చదవరనేటటువంటి అర్థమైంది. కాబట్టి చూడగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఏవగింపు కలిగేటటువంటి పెద్ద పెద్ద బొమ్మల్ని పేజీలు నింపి దేనికి వేస్తున్నారు ఆ పత్రికలు అనేటటువంటిది చూస్తే, అంటే ఆ రాతలు చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంబంధించినటువంటి శ్రేణులు సంతోషపడిపోయి, అవును దరిద్ర పాలన నడుస్తోంది, ఇంకా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, తమకే అధికారం వస్తుందని పగటకల్లు చివరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఆ పగటకల్లు ఎక్కిస్తున్నది ఈ పత్రికలు, ఛానళ్లే. కానీ వాస్తవం ఏంటనేటటువంటిది ఈ రోజున ప్రతి ఇంటికి ప్రజలు బయటకు వచ్చి వాళ్లే ఈ రోజున మాకు చంద్రబాబు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి చెప్తున్నారు. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే ఏంటి, కొన్ని ఛానళ్ళు లేకపోతే ఏంటి, ఈ రోజున ప్రతి ఇంటిలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. జగన్ గారు చెప్పినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున తమకు జరిగిన మంచి ఏంటనేది, నీళ్లు ఎవరిచ్చారనేటటువంటి తెలియదా? అసలు నీళ్లు కానీ, వ్యవసాయ సాగునీళ్లు కానీ, తాగునీళ్లు కానీ, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, వ్యవసాయం గురించి కానీ మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబుకు ఉందా? ఆయన మనసులో మాట పుస్తకం మనకందరికీ గుర్తులేదా? ఆయన ఫిలాసఫీనే అది. అభివృద్ధి అంటే జస్ట్ ఒక పారిశ్రామికం, లేకపోతే ఫార్ములా 1 రేసులు, లేకపోతే ఒలింపిక్స్, ఇవే ఆయన దృష్టిలో ఉన్నటువంటి అభివృద్ధి. ఇవి చేస్తేనే అది సమాజంలో ప్రభుత్వం చేసినటువంటి ఆయన లెక్క. ఏ రోజు వ్యవసాయం గురించి ఆయన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కట్టనటువంటి వాడు ఈ రోజున తాగునీళ్ల గురించి, సాగునీళ్ల గురించి మాట్లాడతాడా? ఈ రోజున ప్రతి ఉద్దానం లాంటి ప్రాంతానికి కూడా ఒక సురక్షితమైనటువంటి మంచినీరుని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎక్కడా కూడా నీటి కొరత అనేటటువంటిది లేదు. ప్రతి ఇంటికి కూడా ఎక్కడో మరీ అసలు సాధ్యం కాని పైప్ లైన్లు కూడా వెయ్యలేనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండే 1-2 గ్రామాలు తప్ప ఈ రోజున ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటటువంటి ఏర్పాటును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఈ రోజున అన్నికి సంబంధించినటువంటి విషయాలు, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్లుగా ఒక యజ్ఞం చేసినట్లుగా చేయడం జరిగింది. అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, నీళ్లు కావచ్చు, పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, పల్లె ప్రజలకి ఏది అవసరమో వాటిలో ఏ కొరత లేకుండా ఈ రోజున గ్రామాలకి నేరుగా అందించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, గుర్తు చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. రైట్. ఇంకా మరొక ముఖ్యమైనది, మనం ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ వాళ్ళు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే పీయూష్ గోయల్ వీళ్ళు చెప్పిన దాన్ని మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి వేయట్లేదు. అక్కడ ముస్లిం ప్రజల్ని, ఏపీ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఫస్ట్ పేజ్లో ప్రముఖంగా వేస్తున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. రాజారెడ్డి గారు గోరంట్ల, చెప్పండి, దద్దమ్మ పాలన అంటూ దరిద్రపు కొట్టు సంపాదకీయాలు రాస్తున్న రామోజీకి మీరు మద్దతు ఇస్తారా, లేక వాస్తవ పరిస్థితులు రాస్తే నేనేమి కాదన్ను, కానీ అబద్ధాలు ఒక్క హామీ కూడా నెరవేరలేదని రాస్తాడండి ఈడమ్మ? మరి అన్యాయంగా ఉంది. ఎట్లా అసలు మీరు నమ్ముతున్నారా? రాజారెడ్డి గారు మాట్లాడండి. అన్న కేఎస్ఆర్ అన్న, నమస్కారం. వాసిరెడ్డి పద్మకి, ఎల్బీ రెడ్డి గారికి నమస్కారం అన్న. పర్యాయ పదాలని చెప్పలేను, మనము సభ్యత సంస్కారం ఉన్నాము. నేను పులివిందల పెద్ద ఆయన నుంచి, రాజారెడ్డి పెద్ద ఆయన నుంచి, రాజశేఖర నుంచి, జగనన్న సార్ దగ్గర వరకు ఉన్నాము. ఎప్పటికి కూడా ఇచ్చిన మాట తప్పనటువంటి వ్యక్తులు వాళ్ళన. తర్వాత వచ్చి పులివిందలు వాళ్ళే కాదు, పులివిందల ప్రజలు కూడా అట్లాంటి వ్యక్తులే.
రాయలసీమలో మా గోరంట్లకి సంబంధాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు అది చేసుకున్నాము. నేను ఇంకా వాళ్ళని అది దద్దమ్మ పాలన వాళ్ళు చెప్తున్నారు, దద్దమ్మ రాత్రి అంటారే, ఇంకా నాకు పదే పదాలు చెప్పేసి మన సంస్కారం వద్దునా. మనం ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఓడిపోతున్నాము. పవన్ కళ్యాణ్ ఇంకా ఖచ్చితో రాస్తున్నాడు అంటారా రామోజీ గారు ఇంత నీచంగా పదాలు మీరు వాడొద్దని చెప్పి మీరు వాడుతున్నారు, అట్లాంటి పదాలు వాడమాకండి. అందుకే నేనే చెప్తున్నా, నా సభ్య సంస్కారం ఉన్న వ్యక్తి నేను మాట్లాడుకుంటున్నా. టీవీలో మనం మాట్లాడకూడదు కదా. నిన్న మాది పెనగొండ నియోజకవర్గంలో నిన్న నామినేషన్ జరిగింది ఉషాశ్రీది. అసలు మేము పిలిచే ఉన్న జనాలు ఇంత మంది వచ్చారు. నా నిజంగా ఎంత హ్యాపీ. ఈ రోజు జగన్ అంటే చచ్చిపోతున్నారు జనాలు. ఈ రోజు నీళ్లు అంటారు కదా, గోరంట్లలో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నీళ్లు లేవు. మా జగన్ వచ్చిన తర్వాత నీళ్లు సబ్స్టెంట్ ఉన్నాయి. సంగతి రామోజీ గారికి ఉత్తరం రాయండి ఒకటి, మరి అంత నీచంగా రాస్తున్నాడు. ఆయనకి ఇంకోటి డైరెక్ట్ చెప్తానన్నా, ఆయనకి అసలు తెలుసుకుంటానన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడొచ్చు కదా ఇక్కడ జరుగుతాండేది, నీళ్లు ఎట్లున్నాయి, సంస్కారం వాళ్ళకి ఉండలేదన్నా నిజంగా. రైట్ రాజశేఖర్ గారు, రైట్ రాజశేఖర్ గారు సూళ్ళూరుపేట నుంచి. రాజశేఖర్ గారు మాట్లాడండి సార్. పత్రికల గురించి ఒక చిన్న విషయం మాట్లాడతాను సార్. ప్లీజ్ ప్లీజ్. 1970 దశకం ముందు ఏ రోజైతే రామోజీరావు గారు పత్రికా రంగంలో ఎంటర్ కాకముందు పత్రికలు ఉండే గౌరవాన్ని కింద స్థాయికి తీసుకొచ్చేసారు సార్. అదే రామారావు గారితోనే మొదలు పెట్టాడు. కానీ అప్పుడు మనకు తెలియదు, రోడ్డు పక్కన స్నానం చేస్తున్న రామారావు గారు, టిఫిన్ తింటున్న రామారావు గారు అని ఓని ఎత్తేశారు సార్. మేము కూడా ఉత్సాహంగా రాసేవాళ్ళం ఆ రోజుల్లో. అవును సార్. 1995లో రామారావు పదవి లాక్కున్న తర్వాత నేను కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్స్పైర్ అయ్యాను సార్. అతని పేపర్లు చూస్తే ఇండియా టుడేలో కానీ వాటిల్లో ప్రపంచంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేరు అని చెప్పి ఈ పేపర్లో ఓదర కొట్టాయి సార్. మీరు గమనిస్తే అంతకుముందు అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఉండేది సార్. చంద్రబాబు నాయుడు రామారావు కలుసుకొని మన రామోజీ కలిసిన తర్వాత పెయిడ్ ఆర్టికల్ అని ఒకటి కొత్తది వచ్చింది సార్. అది ఇంప్లిమెంట్ చేసింది రామోజీరావు సార్. అంటే మన డబ్బు ఇచ్చి మన డబ్బు మనమే కొట్టుకునేటట్టు పేపర్లో. మీరు గమనించారా వీళ్ళ మోసం? ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్లా ఫస్ట్ పేజ్లో పెట్టారు కదా, ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం అని కేంద్ర హోంమంత్రి చెప్పింది. అట్లాగే అక్కడ పీయూష్ గోయల్ కూడా చెప్పాడు. ఎక్కడన్నా రాస్తున్నారా వీళ్ళు? ప్రధానమంత్రి కానీ అందరూ చెబుతున్నారు, ఏపీలో ఎందుకు రాయట్లేదు? ఒకవేళ ఎక్కడ రాయకపోతే ఓకే, మనం ఏం తప్పు పట్టక్కర్లా. కానీ ఏపీలో మాత్రమే ముస్లింలని ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అనేది నా ప్రశ్న. కంప్లీట్ చేయండి. పత్రికా రంగాన్ని పాంప్లెట్ గా తయారు చేస్తున్న ఘనత అయితే రామోజీరావుకి తగ్గుతుంది సార్. నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. పోతే ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇద్దరికి పెట్టుబడులు పెడతాం సార్ పార్టీకి. అందుకని వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే తినాల్సిందే సార్. వాళ్ళ జేబులో పైసా ఖర్చు పెట్టరు. ఓకే రైట్ అందుకని చెప్పి రైట్ ధన్యవాదాలు. ఇక ముస్లిం రిజర్వేషన్లు మీద చేస్తున్న ప్రచారం కానీ ఇవన్నీ ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? అలాగే పనిలో పని కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలవటం అంటే అఫ్కోర్స్ గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, కిరణ్ కుమార్ని కాపాడాడు, మళ్ళీ ఇద్దరు తిట్టుకున్నారు, అది వేరే విషయం. వీళ్ళిద్దరు ఊహించామా ఇట్లాంటి సన్నివేశం చూస్తాము? వీళ్ళిద్దరూ ముస్లిం రిజర్వేషన్ల మీద ఎందుకు మాట్లాడట్లా? పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ అజ్ఞాని కాబట్టి వదిలేసేద్దాం. వీళ్ళిద్దరి గురించి చెప్పండి సార్. ఇప్పుడు మనది లౌకిక రాజ్యం, ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా ఉండొచ్చు. మంది భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ ఉన్నాయి. సరే, భారతీయ జనతా పార్టీకి కొంత మతరంగో లేకపోతే ఇంకోటి ఉంది, వాళ్ళు లేదు అంటారు, కానీ అది జరుగుతూ ఉన్న ప్రచారం వ్యవహారం. ఇక్కడ కేంద్ర మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక మేము వాళ్ళ విధాన ప్రకటన మేము ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకం, ఎస్, దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సిన పని లేదు, అది వాళ్ళ పార్టీ వాళ్ళ వైఖరి, వాళ్ళ పార్టీ వైఖరి. కానీ పత్రికలుగా, మీడియాగా, టీవీలుగా ఇవన్నీ ప్రజలకి ఆ నాయకులు చెప్పిన మాటని అందజేయాలి. ఇక్కడ ఈరోజు ఒకరోజు వచ్చిన పరిస్థితి కాదు ఇది. నీళ్ల ప్రాజెక్టులకు సంబంధించి వస్తే తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఒకే రోజు ఇక్కడ ఒక రకమైన వార్త, అక్కడ ఒక రకమైన వార్త రాసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ ప్రకటన వస్తే అక్కడ కూటమికో ఏమన్నా ఇబ్బంది ఏమో, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయినా పర్లేదు, వీళ్ళే ఆ ఇబ్బందిని నియోజకవర్గాల్లో ఎట్లన్నా ఉండనండి కాక అది ఇందాక నేను చెప్పాను చూడండి, పాఠక దేవుళ్ళు అని నాసిరకం ప్రసాదం పెడుతున్నారని. పాఠకులకి ద్రోహం చేయటం, ఆ విషయాన్ని ప్రజలకు అందజేయకుండా కనుమరుగు చేయటం, ఇది ఏ రకమైన జర్నలిజం అనేది వాళ్ళు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుంది, పాలు తాగుతుంది అనుకుంటారు చూడండి.
సోషల్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. అంతెందుకు ఆ పట్టాభిని కొట్టారని చెప్పి ఫస్ట్ పేజ్లో ఫోటోలు వేసినాక సోషల్ మీడియాలో వస్తే వివరణ ఇచ్చినారు, జస్ట్ చిన్న వివరణ. అంతకుముందు అట్లాంటి ఎన్ని లేవు. సాక్షాత్తు లోక్సభ స్పీకరు, పేరు మర్చిపోయాను, వెస్ట్ బెంగాల్ స్పీకర్ గారు, ఆయన చెప్పినట్టుగా బ్యానర్ రాశారు. ఆయన తెలుగు రాదు కాబట్టి మళ్ళీ ఎప్పుడో సోమనాథ్ చటర్జీ గారు చెప్పని విషయాలని బ్యానరు, చిన్న విషయం కాదు అది. తర్వాత ఉండవల్లి గారు ఎవరో తీసిపోయి ఆయన దగ్గర చెప్పినాక లేదంటే ఎక్కడో కనపడకుండా ఒక చిన్నవి. ఇది అంటే ఇందాక పద్మ గారు కూడా చెప్పారు కదా, ఒక మాట చెప్పేసి అది ప్రజల్లో వెళ్ళిపోతా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు సార్ సోషల్ మీడియాలో కూడా అంత దౌర్భాగ్యాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఒక హోటల్లో ఇది కుక్క మాంసం వడ్డిస్తున్నారని ఒక వీడియోతో వచ్చేస్తే అది పట్టుకొని ఎవరు పెట్టారో పట్టుకొని డిలీట్ చేసే లోపల 5 లక్షల మంది చూశారు. 5 లక్షల మంది. నిజానికి తప్పది, కావాలని గ్రాఫిక్. ఇప్పుడు కరోనా అప్పుడైతే చైనాలో పుల్లు వదిలినారని వచ్చినాయి. ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి జనం లేక, అదంట అని చెప్పుకొని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి చెప్తా పోతా ఉంటారు. వీళ్ళ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవంట అని చెప్పుకుంటా పోతా ఉండాలి. ఉద్యోగాలు తీసేశారంట, అంగన్వాడీ వాళ్ళు వస్తే గుర్రాలతో తొక్కించిన వాళ్ళనేమో బ్రహ్మాండం అని చెప్తాము, లేకపోతే రెండే మాటలు. ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా రాయడం దుర్మార్గం. అది ఒకటి పెడితే మీరు ఇందాక చెప్పినట్టుగా కాంబినేషన్ అంటే సరే, రిజర్వేషన్లు మీరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఆయన దాన్ని ఏదో తీసుకొస్తే మళ్ళీ కోర్టు ఏదో చేసింది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు, అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎవరు దాని గురించి మాట్లాడటం లేదు. నిజానికి ఏ రిజర్వేషన్ అయినా సరే ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టాలి, అది మనకు కామన్గా ఉన్న డిమాండ్. వ్యక్తిగతంగా నేను కూడా రిజర్వేషన్ అనేటప్పటికి ఏ వర్గమైనా కానీ దానికి ఏదో ఒక సీలింగ్ ఉండాలి. అది లేకపోవటం వల్ల ఆయా వర్గాల్లోనే పేదలకు జరగటం లేదు, ఆయా వర్గాల్లోనే పైకి వేరే డిస్కషన్, నేను దాని గురించి జరుగుతుంది. ఇక్కడ ఈ ఇద్దరు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రిజర్వేషన్ల జోలికి పోలే. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి పార్టీ ఆ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంటే వీళ్ళు ఏదో గొంతులో వెలకాయబడినట్టుగా కామ్గా ఉంటున్నారు. వాళ్ళ కామన్ అజెండా ఉందా లేదా అనేది ఒకటి చెప్పాలా. నేను ఒక వీడియోలో చంద్రబాబు గారు ఒక ఉపన్యాసం ముగ్గురం కలిసి ఒకే ఎజెండా తోటి వెళ్తున్నాం అన్నాడు. కానీ మేనిఫెస్టోలు ఏ విధంగా ఇస్తున్నారు, అసలు మేనిఫెస్టో ఇస్తారో లేదో, ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ సార్. ఎందుకంటే ఏ పార్టీ కావచ్చు ఒక సిద్ధాంతం అంతా కూడా ముస్లిం బాగా డామినేట్ ఎక్కువ మంది ఉంటారు కదా, అటువంటి చోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్తారు? చాలా చోట్ల ఉన్నారు, రాయలసీమలో మరి ఎక్కువ ఉన్నారు, రాయలసీమలో ఎక్కువ ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. ప్లస్ అంటే అక్కడ మోసం చేస్తారా మీ ఇక్కడ రావని? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంది, అక్కడ ఆ పాయింటే లేకుండా పేపర్లో వార్త రాయడం అంటే అర్థం అంటే అదే కదా. వాళ్ళు మాట్లాడలే. మన నిన్న జగన్ గారు పులివెందుల్లో మాట్లాడింది వెంటనే రియాక్ట్ అయిపోయి కోడూరులో మాట్లాడారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలే? పీయూష్ గోయల్ గారు మాట్లాడింది కానీ అమిత్ షా గారు మాట్లాడింది కానీ మీరు కూడా రియాక్ట్ కావాలి కదా. లేదు మేము కన్విన్స్ చేస్తామని చెప్పండి, మీరు తప్పలేదు. మేము కన్విన్స్ చేస్తాము మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా, మన రాష్ట్రంలో పాపులేషన్ దృష్ట్యా అని చెప్పొచ్చు. అదే నేను చెప్పాలి కదా. అది కూడా మోసం చేయడమే కదా. ఏది చెప్పకుండా కేంద్ర విధానం జాతీయ విధానాన్ని వదిలేసి ఏపీ కోసం సపరేట్ గా ఉంటారా? సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. అట్లీస్ట్ అదైనా బయటపడి చెప్పాలా. అంటే తెలియనట్టుగా ఇప్పుడు అంతెందుకు సార్, నర్సరావుపేటలో బాంబులు పేలాయి, తెలియనట్టుగా ఉండిపోయినాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వేరే ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ బాగులేదంటే అమెరికా నుంచి ఫోన్ చేసి ట్రాన్స్ఫార్మర్ బాగు చేయించాడని పేపర్లో రాశారు. అంటే ట్రాన్స్ఫార్మర్ మాత్రం జస్ట్ రిపేర్కి వస్తే అమెరికాలో ఉండి ఆయనకు తెలుస్తుంది, బాంబులు వెళ్తే మాత్రం తెలియదా? దీని గురించి మాట్లాడరు, పేపర్లో కూడా రాయరు. నాగేశ్వరరావు రాజమండ్రి నుంచి చెప్పండి, వీళ్ళు ఈనాడు వాళ్ళు రాజేశ్వరరావు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్న మోసాలని ఎప్పటికప్పుడు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 రోజులు నాకు ఈ బాధ తప్పదు, నిజానికి నాకు అంత ఇష్టం లేదు కానీ తప్పట్లేదు, జనాన్ని మోసం చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రకంగా రాస్తున్నారు. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణ నేషన్ రాశారు, అక్కడ మాత్రం రాయట్లా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాటిని అమలు చేశారు, ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారా చేయరా? నాకు ఒక డౌట్ సార్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి కొన్ని హద్దులు ఉన్నాయి. ఏమండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం మాట్లాడేదానికి కొన్ని హద్దులు పెట్టింది రాజ్యాంగం. అవును అవును. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి హద్దులేమీ లేవా సార్? ఇంత ఘోరంగా రాస్తుంటే నమ్మలా అది? మీరు ఘోరంగా రాస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు రామోజీరావు ఏమి రాస్తున్నాడు తెలుసా? నియంతృత్వం అంట. అసలు అక్కడ పత్రికా స్వేచ్ఛ లేదంట. ఇన్ని బూతులు రాసి, ఇంత దరిద్రంగా రాసి, ఇంత పత్రికా స్వేచ్ఛ అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు. ఇంత నీచంగా రాసి కూడా పత్రికా స్వేచ్ఛ లేదని ఆంధ్రజ్యోతిను ఈనాడు వాళ్ళు రాస్తారు. ఇంత మోసం. అదే సార్, పత్రికా స్వేచ్ఛకి ఆంక్షలు లేవా? అవును. వాట్ ఎవర్ దే విచ్ దే హావ్ టు టెల్. అవును, చెప్పాలి. మరి చెప్తారా ఏమన్నా? సార్ ఏం లేదు, ఇప్పుడు
ప్రెస్ అకాడమీ ఒక కాన్ఫరెన్స్లు పెట్టింది హైదరాబాద్లో, ఢిల్లీలో. నిష్ణాతులైనటువంటి జర్నలిస్టులని, లీగల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మాట్లాడించింది. లక్ష్మణ రేఖలు గీయలేరు కానీ వాళ్ళకి వాళ్ళు గీసుకోవాలని, అంబుడ్స్మన్స్ని పెట్టుకొని వాళ్ళు తప్పులు జరగకుండా చూసుకోవాలని, గీతలు దాటద్దు అని గగ్గోలు పెట్టారు. వీళ్ళందరినీ పిలిచారు, వీళ్ళందరికీ లేఖలు రాశారు, పెయిడ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు కూడా రాశారు, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది, ఇట్లాంటి చెయ్యకండి అని. ఎందుకంటే అభ్యర్థి దగ్గర 50 లక్షలు 60 లక్షలు తీసుకొని 50,000 5,000కి 2,000కి బిల్లులు ఇచ్చేసి అది వార్తలాగా అడ్వర్టైజ్మెంట్ రాసే అది ఎలక్షన్ కమిషన్ మభ్యపరచడం, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడం కదా, దానికి దొత్తాసు పలికినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగినాయి డిబేట్లో. ఎందుకు ఇక్కడ జూబ్లీ హాల్లో, హైదరాబాద్లో జరిగిన జూబ్లీ హాల్లో టంగసాల అశోక్ గారు మాట్లాడారు. మీడియాలో జరిగే పరిణామాల పట్ల జర్నలిస్టులు కూడా ఆవేదనగా ఉన్నారు, కానీ వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. రైట్. చెన్నై గారు ప్రొద్దుటూరు యాజమాన్య సెంట్రిక్ వచ్చిన తర్వాత. చెన్నై గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు. చెప్పండి, ముస్లిం రిజర్వేషన్ మీద చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పట్లేదు? నమస్కారాలండి. ఏం లేదు సార్, నేను మాట్లాడాలనుకునే టాపిక్ ఏంటంటే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఆయన చేసిన ప్రసంగం గురించి. ముఖ్యంగా ఎవరికైనా సార్ సమాజంలో ఎప్పుడు మనకు కోపాలు వస్తాయంటే సార్, ఒకటి మనం చేతగానితనాన్ని మనం డైరెక్ట్ గా ఒప్పుకునే సందర్భంలోను, రెండోది మనం ఎదుటి వాళ్ళకు మోసం చేశాము అయినా ఇప్పుడు ఆ మోసం వాళ్ళకి తెలిసిపోయింది అన్న 2 సందర్భాల్లో మాత్రం మనిషిగా ఎదుటి వారి మీద కోపం అనేది ప్రదర్శిస్తూ ఉంటాం సార్. మీరు విషయానికి రావాలి, మీరు ఏ పాయింట్ చెప్పదలిచారో డైరెక్ట్ చెప్పండి. ఏం లేదు సార్, అదే ఈ యదవ పాలన అన్న విషయం గురించి, దద్దమ్మ పాలన రాసి దద్దమ్మ పాలన అన్న విషయం గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను సార్. కంప్లీట్ చేయండి సార్. ఏం లేదు సార్, ఆయన చేసే ప్రతి మేలు వచ్చేసి బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వరకు అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆ లైన్ అబో గురించి ఆలోచించుకుంటా వచ్చారు సార్. రైట్. ఈ సంగతి రామోజీ గారు కూడా ఉత్తరం రాయండి, నువ్వు అన్ని అబద్ధాలు రాస్తున్నావా, ఆయన ఇన్ని హామీలు అమలు చేశాడని వాళ్ళందరికీ ఉత్తరాలు రాయించండి, ఎన్ని వీలైతే అని. ఆయన చూస్తారని కాదు, మన ప్రయత్నం మనం చేయటం అంతే. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. మీరు రాసిన రోతరాతల్లోని కొన్ని అంశాలు సార్. రామోజీరావు గారు పుట్టిన ప్రదేశం గుడివాడ లోపల అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టింది రాజశేఖర రెడ్డి గారండి. 95 నుంచి 2004 వరకు వాళ్ళ శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ కట్టని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రాజశేఖర రెడ్డి గారు కట్టారు 300 ఎకరాల్లో. ఎప్పుడు మరి అది ఆయన కనపడలేదేమో, పేపర్ లో రాయడానికి ఆయనకు మనసు ఎలా వచ్చిందో తెలియదు. ఇంకొక అంశం సార్, పేపర్ లో నిన్న జగన్ గారు మాట్లాడిన దానికి చంద్రబాబు గారు మాట్లాడడానికి ఎంత తేడా అండి. చిన్న పిల్లోడు సీమ సంస్కృతి ఏంటిది అని చెప్పారు సార్. అలాంటిది రాయలసీమ రౌడీలు, గూండాలు ప్రతిరోజు మాట్లాడు చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపు తర్వాత దాని మీదకి వెళ్దాం. ఈ ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని ఏపీలో ఎందుకు రాయట్లేదు, తెలంగాణలో ఎందుకు రాస్తున్నారు వీళ్ళు? రాయరు సార్. ఎందుకు రాయరంటే 10 కాన్స్టిట్యున్సీ లోపల డైరెక్ట్ గా వాళ్ళ ముస్లింల ప్రభావం ఉంటుంది. ఒక 15-20 కాన్స్టిట్యున్సీ లోపల పాక్షికంగా ఉంటుంది. ఎందుకు రాస్తారు సార్? రాయరు వాళ్ళు. కాదు సార్, ఇంకొక డౌట్ సార్ నాకు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ పశ్చిమ బెంగాల్లో జరిగే సంస్కృతిని ఏ సంస్కృతి అందాం సార్? వీళ్ళు సీమ సంస్కృతి అని రాయడం కంటే దాన్ని ఏమన్నారు సార్ వీళ్ళని? ఓకే, ఒకసారి మీరు రామోజీరావుకి ఉత్తరం రాయండి. ఈ దరిద్రవంత మానవయ్య స్వామి, ఇంత నీచంగా మారిపోయావంటే ఈ వయసులో 89 ఏళ్ల వయసులో ఇట్లా మారాలా? మా అందరికీ ఆయన అంటే గౌరవం, నిజం చెప్తున్నారు. కానీ ఇది రాసిన తర్వాత, ఇట్లా రాసిన తర్వాత చెప్పక తప్పదు అంతే. ఇది ఆయనే చెప్పాడు నాకు ఒకసారి, నీకు దమ్ముంటే నా మీద కూడా రాసుకోవాను. ఏంటి సార్ అంటే, తప్పు చేస్తే ఎవడి మీద రాయాలా అని. ఇప్పుడు చూస్తే అన్నీ ఆయనే తప్పులు చేస్తున్నాడు. ఆయన చెప్పిందే మీరు అనుసరిస్తున్నాను అంతే. నేను ధర్మంగానే నేను వ్యవహరిస్తున్నాను. సలీం మాలిక్ గారు అనంతపురం నుంచి. చెప్పండి, ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం అనే వార్తని ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున వేశారు, రేవంత్ రెడ్డిది కూడా వేశారు. ఇక్కడ అది ఏపీలో మాత్రం, తెలంగాణలో వేశారు. ఏపీలో మాత్రం వేయకుండా ముస్లింలను మోసం చేయాలని, పాఠకులను మోసం చేయాలని చూస్తున్నారు. మీరే చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు. దాని మీద కూడా మీ వ్యాఖ్య ఏమిటి? సార్ నమస్తే సార్. ప్రధానమైనది ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ముస్లిం రిజర్వేషన్ అని పెట్టడానికి లేదు సార్. కారణం ఏమంటే ముస్లింస్ లో ప్రధాన 3 వర్గాలకి ఆ రిజర్వేషన్ వర్తించదు. అవును, అదొకటైతే. రెండోది
మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు చిత్తూరులో ముస్లింల సమ్మేళనంలో మాట్లాడుతూ మా పొత్తు తాత్కాలికమే, మీకేం ఇబ్బంది లేదు అన్నాడు. ఈ విధమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ముస్లింలు నమ్మే పరిస్థితి లేదనేది క్లియర్ కట్ గా అర్థమైంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నమ్ముతారా? కిరణ్ కుమార్ రెడ్డి లేదు సార్, కిరణ్ కుమార్ రెడ్డి అసలు సబ్జెక్టే కాదు ముస్లింస్ కి. అంతేనా? ఆయన సబ్జెక్టే కాదు. ఎందుకంటే ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత చేసిండే ఈ థియరీ అదంతా ఆయన కేవలము ప్రజలకు టార్గెట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెటే కాదు సార్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రామోజీనే కారణం. ఏమంటే చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్లా చేస్తారంటే, మీరు చంద్రబాబు నాయుడు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మొన్నటి 2003 వరకు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ చిత్రాలే తీశాడు. మరి చంద్రబాబు ఇప్పుడు కాదు చంద్రబాబుని ఇప్పుడు ముస్లింలు నమ్ముతారా లేదా? ప్రసక్తే లేదు సార్. ప్రసక్తే లేదా? ప్రసక్తే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసాలన్నీ ముస్లింస్ బాగా చూసినారు. ఎందుకంటే ఆయన ఏదో రంజాన్ తోఫా అంటున్నాడు, అది మొత్తం కలిపిన 300 కాదు. అది కూడా హెరిటేజ్ నుంచి ఇచ్చినట్టున్నాడు. హెరిటేజ్ నుండి. దానికి కానీ ఇంకోటి సార్, కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలు తాగకూడదని నిర్ణయించిన తర్వాత ఆ నెయ్యి మాకు ఇచ్చాడు. కేరళలో ఇప్పుడు గొడవ అయినట్లుంది. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక పద్మ గారు చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కలయిక, వీటన్నింటినీ ఎట్లా చూస్తున్నారు? అప్పుడు జగన్ గారి ఇష్యూ కూడా అప్పుడే కదా మొదలైతే వాళ్ళిద్దరు కలుసుకోవటం, మళ్ళీ ఇప్పుడు ఓపెన్గా కలుసుకోవటం, ముస్లిం రిజర్వేషన్ మీద వాళ్ళే మాట్లాడతారు. అది కొద్దిగా మాట్లాడి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా వివేకా గారి హత్య కేసు గురించి ఎట్లా ఆయన ఇచ్చిన స్పీచ్ మీద మీ ఇంపాక్ట్ ఏమిటి? ఆ రెండు మాట్లాడి. ముస్లిం రిజర్వేషన్ల మీద నిన్న పీయూష్ గోయల్ గారు ఇక్కడ తాడేపల్లి వచ్చి చంద్రబాబు గారిని వాళ్ళ ఇంట్లో కలిసి 1 గంట సేపు సమావేశం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం అనేటటువంటిది చాలా స్పష్టంగా మరొకసారి స్పష్టంగా చెప్పాడు. అంటే చంద్రబాబు ఆమోదం దీనికి ఉన్నట్లే. చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాడు అంటే చంద్రబాబు ఆమోదం ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ కూటమి అభిప్రాయం అంటేనే ముస్లిం రిజర్వేషన్కి బీజేపీ వ్యతిరేకమని చాలా స్పష్టంగా తెలుసు, చంద్రబాబుకు తెలుసు. తెలిసినా కూడా ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు అంటే బీజేపీని ఒక ధైర్యం కావాలి ఆయనకి. రేపు కేసుల నుంచి బయటపడటానికైనా ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ హవాని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాని కానీ తట్టుకోవాలంటే మోడీ గారి సపోర్ట్ కావాలి అనేది అనుకున్నాడు. అనుకోవడం వల్ల ఈరోజు ముస్లింలు ఎటుపోయినా పర్వాలేదు, లేకపోతే మైనారిటీలకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఇంకా ఇతర బీజేపీ వ్యతిరేక శక్తులు అనేటటువంటిది ఏమున్నప్పటికీ కూడా నాకు అవసరం లేదు, ముందు అర్జెంటుగా మోడీ గారిని పట్టుకోవాలి, పట్టుకుంటేనే ఎంతో కొంత నేను గడ్డిపోచుని ఒక కొట్టుకుపోతున్నటువంటి వాడు గడ్డిపోచునైనా పట్టుకోవాలని అనుకుంటాడు. నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలామందికి బీజేపీతో పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఎందుకు పెట్టుకున్నారంటే ఇది అవకాశవాద పొత్తు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోలేము అనేటటువంటి భయంతో ఒక పైన పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్కన మోడీ గారిని ఇంతమందిని పట్టుకుని ఆయన ఎలక్షన్లో దిగుతున్నాడు. వెనక నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అనేక శక్తులు. లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డితో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో చీకటి యుద్ధం కాంగ్రెస్ తోటి ఆయన రోజు చంద్రబాబు చేసింది, ఢిల్లీలో కలిశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లో ఇరికించడానికి ఆ రోజు చిదంబరంతో చీకటి ఒప్పందం అనేటటువంటి పదే మేము మాట్లాడింది. తర్వాత నిజమైంది కదా, ఆధారాలు ఉన్నాయి కదా. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు ఎలా సహకరించాడనేటటువంటి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కూడా ఈయన కాపాడినటువంటి చంద్రబాబు ఈ రోజున చాలా పక్కనే నిలబెట్టి ఈ రోజున ఈయన గెలిపించండి అనేటటువంటిది చాలా భుజం మీద చెయ్యేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గతంలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు పనిచేసిన వాళ్ళు, భవిష్యత్తులో పనిచేయాలనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఒక కూటమి పేరుతోటి వీళ్ళ ఒకటే ఎజెండా, కామన్ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం దించలేము, మనం ఎదుర్కోలేము, కాబట్టి అందరం కలిసి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామనేటటువంటి ఒక శుష్క ప్రయత్నం తప్ప మరొకటి ఏమీ లేదు. వాళ్ళు కలవగలిగినటువంటి అవకాశం కానీ మాట్లాడగలిగినటువంటి అవకాశం కానీ మరొకటి లేదు. వివేకా కేసు గురించి జగన్ గారు మాట్లాడిన దాని మీద వ్యాఖ్యానించారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం కానీ, చాలా అవినాష్ రెడ్డి గారు కానీ గతంలో మాట్లాడినటువంటి విషయాలు, ఇవాళ వివేకాకు సంబంధించినటువంటి హత్య జరిగినటువంటి సమయం ఎవరున్నారు అధికారంలో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి విషయాలు, దానిపైన ప్రశ్నలు లేవలెత్తుతున్న దానికి సమాధానం చెప్పడం లేదు వివేక కుటుంబ సభ్యులు. సమాధానాలు చెప్పకుండా కరెక్ట్గా ఎన్నికల ముందు ఒక రాజకీయాన్ని పండించాలనుకుంటున్నారు. కేసును కాదు, ఈ రోజున కేసుకు సంబంధించినటువంటి అసలు దోషులు ఎవరు వాళ్ళకి శిక్ష పడాలనేటటువంటిది అది సెకండరీ అయిపోతుంది. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అనేటటువంటిది వివేకా గారి భార్య చెప్తారు,
సౌభాగ్యమ్మ గారు, ఆ తర్వాత వివేక గారు కూతురు సునీత గారు చెప్తారు, ఆ తర్వాత షర్మిల గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు అనేటటువంటిదే ఇవాళ ప్రముఖమైనటువంటి ఎజెండా తప్ప వీళ్ళకి వివేకాకి సంబంధించినటువంటి ఎవరు చేశారు ఈ మర్డర్ అనేటటువంటిది ఈరోజు వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. నిందితులు ఎవరు అనేటటువంటిది కూడా ఉంది. కానీ అదే నిందితుల్ని వీళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఆధారాలతో సహా మేము చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు నమ్మకుండా కేవలం వీళ్లతో చేతులు కలిపి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? చంద్రబాబుతో చేతులు కలపడానికి అంత ఉత్సాహం ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి అనేటటువంటిది గత కాంగ్రెస్ హయాంలో చూశారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్తో చేతులు ఎలా కలిపారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా కేసులు పెట్టారు. అశోక్ గజపతిరాజు కదా ఆ రోజు కేసులు పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు కదా పెట్టించింది. అసలు ఆ రోజున ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి ఆ రోజున ఏ ఆఫీసు నుంచి వెళ్ళినాయి? టీడీపీ ఆఫీసు నుంచి కదా కాగితాలన్నీ వెళ్ళినాయి. ఇవన్నీ కూడా ఆధారాలు ఉండగా ఈ రోజున వాళ్ళని కలవడంలో ఉత్సాహం ఎందుకు మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మీకేదో లాభం చేయలేదనేటటువంటి ఒక అపోహతోటి, భ్రమలతోటి ఈ రోజున చంద్రబాబుతో డైరెక్ట్గా చేతులు కలపడానికి మీరు అంత ఉత్సాహం చూపినప్పుడు దాన్ని అడిగారు తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు. మీరు రెండేళ్లుగా ఏం మాట్లాడుతున్నా కూడా వివేక గారి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు కానీ ఏమి మాట్లాడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పల్లెత్తు మాట అనలేదు ఇంతకాలం కూడా. ఎన్ని రకాలుగా మాట్లాడారు ఆయన్ని? చంద్రబాబు మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు, ఎప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. పులివెందుల ప్రజలకి ఆయన సమాధానం వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆయన 1-2 మాటలు వివరణ ఇచ్చారు తప్ప ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, 100 రకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు అనేటటువంటిది ఒక నిజం. కాబట్టి వివేక కేసుని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కొంతమంది, అదేవిధంగా వివేక గారి కుటుంబంలో కొంతమంది కేవలం రాజకీయం కోసం దీన్ని తిప్పుతున్నారు తప్ప ఇది ఒకటి ఆవిడ నిజానికి వాళ్ళకి చిత్తశుద్ధి కూడా లేదు. ఎందుకంటే నిజంగా నిష్పక్షపాతంగా విచారణ జరిగి కోర్టు దాకా వెళ్తే ఏం జరుగుతుందంటే వీళ్ళు తమ వైపు చూపిస్తాయని సునీతకు తెలుసు. అందుకని ఈ రోజున ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తుంది అనేటటువంటిది అర్థమవుతోంది. రైట్. వివేక్ మీరు చెప్పండి. ఎల్వికే ఏమిటి అంత ధైర్యంగా చెప్పాడు? నేను నా కుటుంబ సభ్యుల్ని ఇది బంధువుల్ని కోటీశ్వరులు చేయడానికి నేను ఈ పదవిలోకి రాలేదని ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. సార్ దీంట్లో పెద్దగా ఇదేం కాదు. ఆయన సహజంగానే చాలా తక్కువ మాట్లాడతారు, మనకు అందరికీ తెలిసిందే. ఓ పబ్లిసిటీ కావాలని కోరుకునేటటువంటి పరిస్థితి కాదు. చాలా రొటీన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం, ఆయన ప్లానింగ్ వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పబ్లిక్లోకి వచ్చి గట్టిగాను క్లారిటీగాను మాట్లాడుతున్నారు. అది మనం గమనించాం. సో ఈ పర్టికులర్ ఇష్యూకి వచ్చేటప్పటికి సునీత గారే చెప్పారు, మా ఇంటికి నాన్నగారి విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నా భర్త దీంట్లో హస్తం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనే విషయం. అంటే ఈ కేసులో ఆ కుటుంబంలో ఉండేటటువంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద కుటుంబంలో ఇలా జరిగింది అని అంటే అది సమాజంలో అబాస్పాలు అవుతామేమో అనే బహుశా ఉద్దేశం ఆయనకు ఉండటం వల్లనే దాన్ని ఏమీ మాట్లాడలేకుండా తనకు తాను కంట్రోల్ చేసుకుని ఉండిపోయినారు. ఇప్పుడు ఇవాళ నేరుగా ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి పులివెందల్లో ఉన్న ప్రజలకి చాలామందికి దానికి సంబంధించి కొంత అవగాహన ఉంటుంది. బయట మనం కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, ఏం జరిగింది ఏంది అనేది మనకు తెలుసు. కానీ కోర్టు కేసులో ఉంది, మనం ఎడుగుసని ఎక్కువసేపు దాని గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడకూడదు కాబట్టి. కానీ అక్కడ ఏం జరిగిందని తెలుసు, ఎవరెవరు ఏంటి అని. కానీ నాకల్లా ఉండే ఇదేంటంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు, ఓకే బాగానే ఉంది. అప్రూవర్గా మారితే ఆయన విచ్చలవిడి వ్యవహారం ఏమైనా చేయొచ్చా? ఆయన ఇప్పుడు ఎన్నికల్లో నామినేషన్ నేను నరికాను, నేను గొడ్డలతో నరికాను అని చెప్పినటువంటి వ్యక్తి అప్రూవర్గా మారంగానే ఆయన ఏమన్నా పునీతుడైపోతాడా? ఆయన ఇప్పుడు బయట బ్రహ్మాండంగా తిరిగి సెటిల్మెంట్లు చేస్తున్నాడు అనేటటువంటి వార్తలు వింటున్నాం. సో ఈ రకమైన అంటే వాళ్ళకి మళ్ళీ ఎవరు బ్యాకింగ్ ఉన్నారు? మళ్ళా అంటే మీరు నిందితుడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అని ఒక పక్కన ముఖ్యమంత్రిని అంటూ అందులో డైరెక్ట్గా నేనే చేశానని చెప్పినటువంటి వ్యక్తిని ఎవరు బ్యాకింగ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా? బెయిల్ ఇప్పించారు కదా వాళ్ళు. ఆయన బెయిల్కి అడ్డం చెప్పరు, వేరే వాళ్ళకైతే అడ్డం గబక్కన పిటిషన్ వేస్తారు. ఈ వ్యవహారంలో అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళు అక్కడే ఆ కుటుంబంలోనే తిరుగుతున్నాయి. కాకపోతే ఇవాళ నిన్న ఇంకోటి కూడా మాట్లాడారు సార్, చీర గురించి మాట్లాడచ్చా అని. జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి ఏం సంబంధం అసలు? అది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక 100 మంది అనేటారు కనపడి కడలా మీ చెల్లెలేంది ఎల్లో చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయింది. ఎల్లో అనేది శుభసూచకమే కాదంటలే, కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కాబట్టి, కలర్ కాబట్టి, ఆ జెండా కలర్ కాబట్టి అది ఆ రోజే షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజే కొన్ని వేల మంది దాని గురించి చర్చించుకున్నారు. ఏంటి ఇట్లా వెళ్ళారే,
వాళ్ళ నాన్నకి బాగా వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితి. అందుకని అందులో చాలా క్యాజువల్గా అనిన మాట తప్ప దాంట్లో పెద్దగా ఉందని నేను అనుకోను. కానీ ఈ విషయంలో ఎవరు అనే విషయం ప్రజలకు తెలుసు, దేవుడు తెలుసు అని చెప్పడం దగ్గర ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ డోంట్ వాంట్ ఇంట్లో చెప్పిన విషయాన్ని బహిరంగంగా చెప్పదలుచుకోలేదు, కానీ ఆమె చెప్పారు బహిరంగంగా. కాబట్టి ఇంకోటి కూడా ఆ గాయానికి కట్టేసుకోవద్దు, అది సెప్టిక్ అవుతుంది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటండి? పైగా అంటే ఆయన రాయితో కొట్టించుకొని డాక్టర్లతో చూపించుకోకుండా ఆయన ఏమైనా వేసుకున్నారా? ప్రశ్న కాదుగా. చాలా ఎంత ఫోర్స్ఫుల్ గా రాయి తగిలింది అనేది అందరికి కనపడతా. పరాకాష్లాగా చంద్రబాబే మాట్లాడుతున్నాడు అనుకుంటే ఆ మధ్య కరోనా అప్పుడు కూడా ఒక ఆమె కర్నూలు జిల్లా నుంచి డాక్టర్ ఇట్లాగే చెప్పింది, నేను డాక్టర్ని అని. ఒకవైపు జగన్ గారేమో ఇది పారాసెటమాల్ ఇవి వాడుకోవాలంటే ఆమె ఏదేదో చెప్పింది, అట్టుంది నేను డాక్టర్ని. రైట్. వాసిరెడ్డి పద్మ గారు, ఎల్వికే రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.